మై ఛానల్ అండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేసి బెల్ ఐకాన్ కొట్టండి. ఇప్పుడు చూడండి, ఈరోజు కాకినాడ కిచెన్లోని కిలియాలు చింతకాయ పులుసు పెడుతున్నానండి. చూడండి, వాటికి కావాల్సిన సామగ్రాలు ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, ఎల్లుల్లిపాయలు, అల్లం, జీలకర్ర అండి. ఇవి మళ్ళీ తయారు చేశాక అప్పుడు చూపిస్తాను. చింతకాయలు బాయిల్ చేస్తాం. అదే చింతకాయలు వేసుకొని కిలాలు పులుసు పెట్టుకుంటాయండి. చాలా అమృతంగా ఉంటుందండి, చాలా రుచిగా ఉంటుందండి. మా కాకినాడకి ఫేమస్ అండి. మీరు కూడా ట్రై చేసుకొని వండుకోండి, చాలా రుచిగా ఉంటాయండి, చాలా బాగుంటుందండి. పులస ఎందుకు అందదండి, పులస మొక్కలు పులుసులాగా ఉంటుందండి. చూడండి, ఇందా చూపించాను కదండి, కిలియాలు శుభ్రం చేసి శుభ్రంగా కడుక్కున్నామండి. ఉప్పు అది వేసి పాముకొని కడుక్కున్నాం కదండి. దాంట్లోకి కావాల్సిన సామగ్రాలు చూడండి, చింతకాయలు ఉడకబెట్టి దించామండి. ఇది పులుసు పిసికి వేసుకోవాలండి. ఇప్పుడు ఇది చూడండి, ఉల్లిపాయ ముద్ద, కొత్తిమీర, పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, జీలకర్ర అండి. ఇప్పుడు తగినంత కారం, తగినంత ఉప్పు వేస్తున్నాను చూడండి. ఫస్ట్ ఇట్లా అన్నీ కలిపేసుకుని పెట్టుకోవాలి. అన్నీ కలుపుకొని వేసుకోవాలండి. నీసుకోతే కారం నీసుకోరకే కొంచెం కారం ఎక్కువ పడుతుందండి. ఉప్పు అండి, ఏదైనా తిన్నా తగ్గట్టు ఉప్పు అండి. ఉప్పు చూడండి, స్పూన్ ఉప్పు వేసానండి. సరిగ్గానే చిటికెడు ఉప్పు అండి, చిటికెడు పసుపు అండి. ఇదిగోండి చికెన్ మసాలా, ఇది ఫిష్ మసాలా అండి. నేను చేసినట్టే చేయాలి. ఇదిగోండి, మీరు చూసుకొని ఇలాగే నేను చేసినట్టు చేయండి. పచ్చిమిర్చి అండి, అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి, జీలకర్ర, ఇది కొత్తిమీర అండి. ఇది ఇలాగ వేస్తాం కదండి, అన్నీ కలుపు. ఇప్పుడు ఇది ఇలాగా వేసుకుంటే ఉప్పు కారం అన్నీ బాగా పట్టి టేస్ట్ వస్తుందండి. మీరు కూడా ఇలా చూడండి, చూసి ఇలా వేయండి. వేసాక మళ్ళీ వేగిన తర్వాత వేసుకోండి. ఇలాగ నేను అన్నీ అలాగే వేస్తానండి, చాలా రుచిగా ఉంటుందండి. ఇప్పుడు ఇవన్నీ వేస్తాం కదండి, ఇప్పుడు దీన్ని ఇలాగా కలిపేసుకోవాలండి. కలుపుకొని ఓ దిక్కుని పెట్టుకొని ఆయిల్ ఇటెక్కిన తర్వాత మసాలా అది వేపుకొని, ఉల్లిపాయ ముద్ద అది వేపుకొని, అప్పుడు ఈ కలిపిన మిశ్రమాన్ని అందులో వేసుకొని అప్పుడు చింతకాయ పులుపు వేసి మరగనిస్తే ఉంటుందండి. మరి అబ్బబ్బబ్బా చాలా రుచిగా ఉంటుందండి బాబు. మీరు పొద్దుమాన అన్నం కాడే ఉంటారండి, అన్నం తినాలా అనిపించదు పులుసుని చూస్తుంటే. మీరు కూడా నా మాట ఉట్టిదే కొనుక్కోకుండా చేయకుండా మీరు ఇలా ట్రై చేసుకొని వండుకొని తిని చింతకాయలు ఎలా పులుపుకోవాలండి. ఇలా పులుపు పిసుకొని పులుపు తీసుకోవాలండి. చాలా చూడండి, చింతకాయలు ఇలా పులుపు తీసుకోవాలండి. పులుపు తీసుకొని దాంట్లో పెట్టుకొని అప్పుడు ఇది వేగిన తర్వాత చేపలు వేసాక పులుపు వేసుకోవాలండి. మీరు కూడా ఇలా చూసి ట్రై చేయండి. చాలా సరిపడినంత అండి చింతపండు పులుపు, సరిపడినంత అండి. మీ మనుషులు ఎంతమంది ఉంటే అంతమందిని బట్టి పులుపు వేసుకోవాలండి. చేపల తగ్గట్టుగా వేసుకోవాలా? చేపలు తగ్గట్టుగానే, అంటే మీరు ఎక్కువ తినొచ్చు, తక్కువ తినొచ్చు. తక్కువ తిన్నవాళ్ళు తక్కువగా వేసుకోండి, ఎక్కువగా తిన్నవాళ్ళు ఎక్కువగా వేసుకోండి. హీట్ ఎక్కిందండి చూడండి. బాగా వేగాక బంగారు రంగులోకి వచ్చిన తర్వాత ఇప్పుడు మళ్ళీ చూపిస్తాను. తగినంత ఆయిల్ వేసుకోవాలండి. ఇంట్లోని చాలా రుచిగా ఉంటుంది. మీరు కూడా చూసి ఇలా వండుకోండి. మీరు మా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేసి పక్కన బెల్ ఐటమ్స్ కొట్టండి మీకు నచ్చినట్లయితే. చూడండి, ఇందాక కలిపి చేస్తుంది కదండి చేపలన్నీ. ఇప్పుడు ఉల్లిపాయ ముద్ద వేగిందండి, ఇప్పుడు వేసేస్తున్నాను. చూడండి, పులుసు తీసుకొని అది పెట్టుకున్నాం కదండి, రేపు పులుపు వేసేస్తున్నాను.
కలిపి పులుసు మరిగాక చూపిస్తాను. గుమగుమలాడుతుంది చూడండి. కిలాలు చింతకాయ పులుసు అండి, చాలా అభివృద్ధిగా అమృతంగా ఉంటుందండి. చాలా బాగుంటుందండి. ఇప్పుడే నాకు అన్నం తినాలనిపించేస్తుందండి, కానీ ఇంకా వంట అవ్వలేదు. ఇంకా అవ్వలేదండి. చూడండి, అన్నం వండాక తినేటప్పుడు చూపిస్తానండి. చెప్పాను కదండి, కిలాలు చింతకాయ పులుసు చాలా రుచిగా ఉంటుందండి. అయిపోయిందండి. అన్నం కూడా తినేద్దాం అనుకుంటున్నానండి, తినలేదు ఇంకాని. మరి మా కాకినాడ కిచెన్ అండి, లైక్ చేసి షేర్ చేసి పక్కన ఉన్న బెల్ ఐటమ్స్ కొట్టి కామెంట్ బాక్స్లో పెట్టండి. చూసి నేర్చుకోండి. మీరు కూడా ఇలాగ ట్రై చేయండి. ప్రతి వంటకం కూడా నేను వండుతానండి. నాకు చాలా వచ్చండి. పిండి వంటకాలే కాదు, ఈ వంటకాలే కాదండి, పలావ్ ఫ్రై ఫ్రై అన్నీ వచ్చండి నాకు. చూడండి ఈసారి పులుసు చాలా బాగుంటుందండి. మీరు చాలా అందంగా ఉందండి, చాలా బాగుంటుందండి. చూసి మీరు కూడా ట్రై చేయండి.